ప్రొపరేటర్ గారు చాలా మంచివారు. వీరే డైరెక్టర్ గారు. వీరు కెమెరామెన్. నమస్కారం. అసోసియేట్ డైరెక్టర్. హలో. వీరే ఈ పిక్చర్ లో ఈ అబ్బాయా? మరీ చిన్న వయసులో ఉంది. యాక్టింగ్ బాగా చేస్తారా? మీకే తెలుస్తుంది నా కెపాసిటీ. ఇంతకీ హీరోయిన్ ఏదయ్యా? ఈవిడే హీరోయిన్. నమస్కారం. కొత్త పిల్లైనా బందర్లాడ్డులా ఉంది. మరి మేము మొదలెట్టుకోవచ్చా? సార్ ఇంకా సీనే చెప్పలేదు, అప్పుడే క్లాప్ ఉంటాయి. అవును డైరెక్టర్ గారు, ఇప్పుడు నువ్వు తీసే సీన్ ఏమిటి? కథానాయకుడు కథానాయకి ఇక్కడికి వచ్చి నగలుకుంటారు. అవి తీసుకుని పారిపోతారు. పారిపోతారా? అప్పుడు నేనేం చేస్తాను? పట్టుకోమని నడుస్తానా? లేదు. పోలీసులు ఫోన్ చేస్తానా? అది లేదు. మరి నేనేం చేస్తానయ్యా? వాళ్ళని చూసి సంబరపడిపోతారు. ఏం డైరెక్టర్ గారు, నగలు కొట్టేసి పారిపోతే సంబరపడతానా? ఇదొక అవార్డ్ సినిమా అండి, డైరెక్టర్ చెప్పినట్టు చేయండి. సరే రాంపండు, అయ్యా యాక్టింగ్ బాగా తెలుస్తుంది కదా. అదేమిటండి అట్లా అడుగుతారు? అమితాబ్ బచ్చన్ గొప్ప స్టార్ అయిపోతారు. ఆశా నమ్మను. ఆశా ఓ విషయం ఏంటి? కథానాయకుడు కథానాయకి ఇక్కడ నుంచి పారిపోతారు. తర్వాత కెమెరా తీసుకుని మేమంతా వ్యాన్ ఎక్కుతాం. తర్వాత వ్యాన్ వెళ్ళిపోతుంది. ఫిలిము అది పోతుందా? ఆ తర్వాత లాంగ్ షాట్ కట్ అని నేను వస్తాను. అది నీకు వినపడితే నువ్వు వేడు. డైరెక్టర్ అంటే నువ్వేనయ్యా? డైరెక్టర్ గారు, సీన్ కావాల్సిన నగలన్నీ తీసుకొచ్చారా? ఆర్ట్ అసిస్టెంట్ సంపత్తిలారా? ఒక్క నిమిషం, ఎందుకు అతను తిడుతున్నారు? ఇప్పుడు మీకేం కావాలి? సార్, నగలు లేకపోతే షూటింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలా అని. దీనికి ఎందుకు దిగులు పడతారు? షూటింగ్ కి నగలే కదా కావాలి. ఇక్కడ ఉన్న ఒరిజినల్ నగలే ఇస్తాను. 7 లక్షల రూపాయలు ఖరీదు చేస్తాయి, ఇస్తాను. ఇవి మీకు సరిపోతాయా చూసుకోండి. ఓకే సార్. కెమెరామెన్ రెడీనా? నెంబర్ ఇవ్వయ్యా. రెడీ టేక్. నెక్లెస్ చూపించండి. నెక్లెస్ లో ఇన్ని రకాలు ఉన్నాయి, మీకేది బాగుంది? మీకేది బాగుంది? ఏది బాగలేదు. ఏం బాగలేదా? ఇంకేదైనా లేటెస్ట్ డిజైన్ చూపించండి. లేటెస్ట్ పోనీ ఇదేలా ఉందో చూడండి. నాట్ బ్యాడ్. అమ్మా మీరు చూడండి. బాగుందా? తీసుకోండి తీసుకోండి. బ్రహ్మాండం బ్రహ్మాండం. వాళ్ళు వెళ్ళిపోతారు, మీరేమో సంబరపడుతున్నారు. నువ్వు పిచ్చేది, నీకేమీ తెలీదు. ఇప్పుడు అరవకూడదు. డైరెక్టర్ అక్కడ పోయి కట్ అని చెప్తాడు, అప్పుడే అరవాలి. ఇంకేం చెప్తాడో? వాళ్ళు ఏరియా వదిలిపెట్టే వెళ్ళిపోయారు. పోనీ పోనీ, ఏరియా వదిలిపెట్టిపోయారా? నా బిడ్డకి ఎలాగైనా చూపు తెప్పించండి. మరేం భయం లేదమ్మా. ఆపరేషన్ చేస్తే కళ్ళు రావచ్చు, కానీ ఇక్కడే అడ్మిట్ కావాలి. నాకు చూపు వస్తుందంటే ఏం చేయమన్నా చేస్తాను, ఇక్కడే ఉంటాను. డాక్టర్, ఈ రోజు నేను అడ్మిట్ చేసుకోండి. అలాగేనమ్మా. శభాష్, ఒక్క చుక్క రక్తమైన చిందే అవసరం రానియకుండా నాటకమాడి పని పూర్తి చేసుకుని వచ్చేవే. మీరు చెప్పింది చేయడానికేగానే ఉన్నాను. నీ బోటి కుర్రాడు పక్కన నిలబడితే నేను ఈ ప్రపంచాన్నే జయిస్తాను. ఇదేం ఘనకార్యం. ఫ్లైట్ ని హైజాక్ చేయడం కూడా నాకు చాలా ఈజీ. ఫ్లైట్ అంటే జ్ఞాపకం వచ్చింది. ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ గ్రూప్ కి చెందిన లూసీ అనే ఆవిడ. ఆ డైరీలో ఈ దేశంలో ఎవరెవరి దగ్గర ఎంతెంత విలువైన డైమండ్స్ ఉన్నాయనే లిస్ట్ ఉంది. Am I correct? You are correct. ఆ డైరీ నా చేతికి చిక్కితే కోట్ల కొలిది సంపాదిస్తాను. ఆ డైరీని మనం సంపాదించాలి. Meet Miss Lucy from Switzerland. Hi. How are you? Come on. Hey, why? నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? మిస్టర్ విష్ణుమూర్తి గ్రేట్ బిజినెస్ మ్యాన్. మీ బిజినెస్ మాట్లాడాలంటే తీసుకొచ్చాను. నాకేం బిజినెస్ ఉంది? నాకు మీ సంగతులన్నీ తెలుసు. మీ దగ్గర ఒక డైరీ ఉంది. ఆ డైరీలో ఇండియాలో ఎవరెవరి దగ్గర వజ్రాలు ఉన్నాయో అవి మొత్తం ఎలా సంపాదించొచ్చో రాసింది. ఆ డైరీ మీరు నాకు ఇచ్చారంటే మామూలు లక్షాధికారినైనా నేను ఇంకా గొప్ప లక్షాధికారిని అవుతాను. నువ్వు ఇన్ని వివరాలు తెలుసుకున్నావు కదూ. లుక్,
నేను ఇంటర్నేషనల్ స్మగ్లర్ని. నువ్వు మన దగ్గర తోకాడించావు, తర్వాత బాంబేసి మొత్తం స్థావరాన్ని దుమ్ము రేగొట్టేస్తాను. అలాంటి పని చేయకండి. మనం ఫ్రెండ్స్. నా మాట విని మీ దగ్గర డైరీ బాస్కి ఇవ్వండి. ఎంత డబ్బు కావాలన్నా మీకు ఇప్పిస్తాను, ప్లీజ్. నువ్వు ఇంతగా చెప్తున్నావు చూడు, సో కొంచెం ఆలోచించు. నువ్వు డబ్బుల సంగతి తర్వాత చూద్దాం. మేడం, నీకు అభ్యంతరం లేదంటే ఆ డైరీ ఓ మారు చూడనిస్తారా? వై నాట్? ఇదిగో. నో. చూస్తామంటే డైరీ తీసాం, నీకు ఇవ్వడానికి కాదు. ముందు లూసీకి నమ్మకం రావాలి, తర్వాత బిజినెస్ మాట్లాడు. అంతవరకు మీరు ఇక్కడే నా గెస్ట్ గా ఉండిపోవాలి. వై నాట్? ఎక్కడ ఉండాలి? వేర్? మేడ పైన. ఓకే. మిస్టర్ విష్ణుమూర్తి, పప్పిని ఎత్తుకురా. కర్మ తప్పుతుందా డైరీ చిక్కే వరకు? పప్పి రామ్మా. బాస్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమిటది? ఇక్కడికి ఏం దోచుకొచ్చినా నాకు వాటా కావాలి. వాటానా? ఇక్కడ పనిచేసే కుక్కలకి ఆ రోజు కావలసిన బిస్కెట్లే విసిరా. వాటా ఇవ్వటం నాకు అలవాట్లేదు. నేను కుక్కను కాదురా, శివుడంటే నీలాంటి వాళ్ళ పాలిట యముడు. నీకిప్పుడు వాటా కావాలా? ఇవ్వను అంటే నీ బాబిస్తాడు. తప్పు. కమ్ములు అంటుకోకు. అంటుకుంటే ఏమవుతుందో చెప్పమంటావా? రాయ్ కానివరా. ఇప్పుడేమంటావు? చుట్టూ ఉన్న కమ్ముల్లో కరెంటు పాస్ అవుతుంది. కమ్ముల నుంచి తప్పించకపోవాలంటే బుగ్గైపోతావు. బలం ఉంది కదా అని మిడిసిపడగా బుద్ధిగా పడుంటు. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? బ్రహ్మాండం. ఫెంటాస్టిక్. ఆ డైరీ తొందరపడకు, వెయిట్ చేయమన్నదా? ఎందుకు అబ్బాయిని గూట్లో కట్టి పడేశారు? విశ్వాసం లేని కుక్కకి పిచ్చి పట్టింది. విడిచిపెడితే ఎవరినైనా కరుస్తుందేమోనని గూట్లోనే కట్టి పడేశాను. యా, దట్స్ గుడ్. మన డైరీ బిజినెస్ పూర్తయిపోగానే ఆ కుక్కను షూట్ చేసి పారేస్తాను. వాట్? యా. వెల్, ఆ చావుకు ముందు చిన్న సెలబ్రేషన్.
చేసి నా స్థావరాన్ని నాశనం చేస్తావా? ఈ డైరీ ఈయనంటే ఈయనంటే ఇక్కడే షూట్ చేసి పారేస్తా. వెయిట్. ఎలా అనుకుంటున్నావా? పేజీని ఉమ్ముతడి చేసి తిప్పడం నీకు అలవాటని నాకు బాగా తెలుసు. మనిషిని నిమిషాల్లో చంపుతుంది. ఇప్పటికే ఆ విషయం నీ ఒంట్లో కలిసిపోయింది. ఇంకొద్ది క్షణాల్లో నువ్వు దిక్కులేని చావు చేస్తావు. ఇప్పుడు నా పగ చల్లారింది. దుర్మార్గుడా, వంచకుని వంచం చేసే చంపాలి. నువ్వు మోసరించి నా భర్త ప్రాణాలు తీశావు. ఆ పగే నీ చావు కారణం.